వెల్కమ్ టు స్కేట్ టాక్స్. ఈరోజు హరిరావు గారితోని కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడడానికి గద్వాల్ నుంచి రాఘవేంద్ర గారు వచ్చారు. సార్ నమస్కారం. సార్ మీ గురించి కొంచెం వివరించండి. నేను గద్వాల్ నుంచి వచ్చాను సార్. నా క్వాలిఫికేషన్ బీఎస్సీ బీఈడి సార్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ కర్మ సిద్ధాంతం గురించి, కొంచెం నాకు తెలుసుకోవాలని సార్ గారితో తెలుసుకోవడానికి వచ్చాను సార్. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సార్? అసలు కర్మ అనేది ఉందా? మన తాతలు చేసిన నువ్వు ఈ కర్మ చేయడం వల్లనే ఇలా పుట్టావు, వాడు మంచి కర్మ చేసిన వాడు ఇట్లా అయినారు అని అన్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్ అని. రైట్. కర్మ సిద్ధాంతం అనేది మనం మతపరమైన విశ్వాసాల్లో వింటూ ఉంటాం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కర్మ సిద్ధాంతాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కర్మ సిద్ధాంతం, మీ ఇద్దరికి కర్మ సిద్ధాంతం గురించి ఎక్కడ తెలిసింది, మీకున్న అవగాహన ఏంటి? ఫస్ట్ హర్షితం నువ్వు చెప్పమ్మా. కర్మ సిద్ధాంతం అంటే నాకు మా రిలేటివ్స్ నుంచి కానీ ఎవరైనా పూజలు చేస్తుంటే వాళ్ళకి పూజలు చేశారు, ఇలా వాళ్ళకి మంచి అవుతుంది, లేకపోతే పూజలు చేయలేదు, పాటించలేదు పద్ధతులు, అలా మంచి జరగదు, లేకపోతే వాడికి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఎవరికన్నా చెడు చేసినప్పుడు కానీ, వాళ్ళకి కానీ ఏ రీజన్తోనైనా తెలియకుండా చెడు జరిగిన కానీ రిచువల్స్ లైక్ దినకర్మలు ఇలా చేస్తూ ఉంటారు. వాటి వల్ల పెట్టకపోతే కర్మలు, ఇప్పుడు మనం ఏదైనా చెడు చేస్తే అది పూర్వజన్మలో నెక్స్ట్ జన్మకు కానీ పూర్వజన్మలో కానీ వెంటాడుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. మన నుంచి మన పిల్లలకు కూడా కర్మ జరుగుతూ ఉంటుంది అని వింటూ ఉంటాం. సో ఒకటి మీరు చెప్పింది ఏంటంటే రిచువల్స్ పాటించకపోతే, అంటే ఎవరైనా చనిపోతే కర్మకాండాలు చేయకపోతే చెడు జరుగుతుంది. రైట్. ఒకటి. రెండవది, మీరు తప్పులు చేస్తే ఆ కర్మ మీ పిల్లల్ని వెంటాడుతూ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా చెడు జరగవచ్చు. మూడవది, పూర్వజన్మలో మీరు ఒకవేళ తప్పులు చేసి ఉంటే అది ఈ జన్మలో మీకు చెడు జరగవచ్చు, వారు ఈ జన్మలో చేసిన తప్పులకి వచ్చే జన్మలో చెడు జరగవచ్చు. ఇది బ్రీఫ్గా మీరు చెప్పినటువంటి 3 రకాలైంది. రాఘవేంద్ర గారు మీకున్న అవగాహన ఏంటి? మీ కర్మ సిద్ధాంతం గురించి ఎక్కడ చూశారు, ఏం చదివారు? అంటే నేను మామూలుగా మన పెద్దలు, మన అమ్మ వాళ్ళు అనుకునేది విన్నది, వాళ్ళు అనుకునేది నేను విన్నా సార్. అయితే ఇప్పుడు మన తాత ముత్తాతలు చేసిన పాపం వాళ్ళ తండ్రికి వాళ్ళ మనవడికి కూడా వస్తుంది అనేది నేను బలంగా విన్నా సార్. చాలా మంది అనేది అంటే తండ్రి చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటారు. అట్లా 3 తరాల తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు పిల్లలకు కూడా, పిల్లలకు కూడా వాళ్ళ మనవాళ్ళకు కూడా వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చేసిన దానికి వీళ్ళెందుకు బాధ్యత వహించాలని ఈ క్వశ్చన్ ధర్మ సందేహాల్లో యూట్యూబ్లో ఒకసారి చూశాను సార్. చూస్తే అక్కడ అతను చెప్పాడు ఖచ్చితంగా వస్తుంది, తాతలు ముత్తాతలు చేసిన పాపం కూడా మన వాళ్ళకు కూడా వస్తుంది అన్నాడు. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళు చేసిన పాపం మేము ఎందుకు బాధ్యత వహించాలంటే అతను దానికి ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చారంటే, మీ ముత్తాత 3 కోట్లు 10 కోట్లు ఆస్తి ఉంటది, అది మీ తండ్రి నుంచి మనవడికి వస్తుంది కదా, అది నువ్వు తీసుకోకుండా ఉంటావా అని అతని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే ఆస్తి వస్తుంది, అతని శరీరం కూడా వస్తుంది, అతని జీన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ పాస్ అవుతున్నాయి. అటుతో పాటు కర్మ, అతను చేసిన పాపం కూడా నీకు వస్తుంది అని అన్నాడు. అనేది అతని అట్లా వివరణ. ఆయన ఇంకా దానిలో బలంగా చెప్పిన అంటే ఆస్తి ఇవన్నీ వచ్చినాకపోయినా నువ్వు వద్దన్న పాపం వస్తుందని బలంగా వాదించిన. నువ్వు వద్దన్న పాపం వస్తుంది అనేది అప్పుడు వాళ్ళు చేసిన పాపం ఖచ్చితంగా వస్తుంది అనే ఇంటెన్షన్ బలంగా ఇచ్చాడు. అట్లా అంటే నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఇంకా మనం చేసేది ఏం లేదు అని నాకు అర్థమైంది. ఇప్పుడు మంచి చేసినా కూడా మనకు ప్రయోజనం లేనట్టనే కదా. ఇప్పుడు మనం మంచి పనులు చేస్తుంటే మనకు మంచి రావాలి రిజల్ట్, కానీ మనం మంచి చేసినా మనకు చెడు జరుగుతుందంటే, మనకు చెడు జరుగుతుందంటే అది ఇంతకుముందు చేసిన పాపమేరా, అదే దీనికి పట్టిందని అంటుంటారు. మనం దానికి బాధపడతా దేవుడు ఉండి లాభం ఏంటంటే ఇంకా దేవుడు కూడా కర్మ నుంచి తప్పించలేడు అనేది కూడా నేను విన్నా సార్. అది దీనికి వివరణ మీరు ఇస్తే బాగుంటది అని. ఇంకా జన్మలకు సంబంధించి అదే పూర్వజన్మ, ఇప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో వెంటాడుతాయి. తాత ముత్తాతలు వేరు, మీ తాత చేసిన పాపము మీకు వెంటాడుతుంది. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన 3 చెప్పింది. ఒకటి ఆచారాలు,
రిచువల్స్ అంటే మనకు ఉన్నటువంటి మతపరమైన ఆచారాలు. ఎవరన్నా చనిపోతే కర్మకాండాలు చేస్తూ ఉంటారు, అంతే కదమ్మా. కర్మకాండాలు చేసినప్పుడు ఆ కర్మకాండాలు చేయకపోతే దాని ఫలితం చెడు తగులుతుంది. అలాగే పెద్దలకి ప్రతి సంవత్సరము వాళ్ళకి సంవత్సరికం చేసి వాళ్ళకి బియ్యాలు ఇవ్వాలి ఏదో చెప్తారు కదా, అటువంటి ఆచారాలు పాటించకపోతే పాపం తగిలి నెక్స్ట్ మీకు చెడు జరుగుతుంది ఎక్కడో ఒకటి. రెండోది, మీరు చేసిన పాపాలు మీ పిల్లలకి తగులుతాయి, అది మీరు చెప్పారు ఇప్పుడు, అదే మీరు చెప్పారు. జన్మలు కూడా ఈ జన్మలో చేసిన పాపము వచ్చే జన్మలో వెంటాడుతుంది. పూర్వజన్మలో చేసిన పాపం వలన ఈరోజు నాకు ఈ విధంగా నేను కష్టపడినా రావట్లేదు అనేది మూడు ఉన్నాయి. రైట్, ఇవి 3 ఉన్నాయి కదా. రైట్. సో హర్షిత, నమ్ముతున్నావా నువ్వు? అర్థం కాదు సార్ కొన్ని వాటికి. నమ్మడం కంటే నేను ఎక్కువ బాధపడుతూ ఉంటా, అంటే చేతిలో ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పారు, ఎంత చేసినా చేతిలో ఏమీ లేదు అనేది. ఒకవేళ తాతలు చేసినది మనవలకు వచ్చినట్లయితే కదా, ఇప్పుడు 2 చెప్పాను. ఒకటి, మనం చేసింది మన పిల్లలకు వస్తుంది, మనం చేసింది వచ్చే జన్మలో కూడా ఉంటుంది. ఈ 2 చెప్పాను. అంటే నువ్వు చెప్పింది ఏది కూడా నీ సొంతది కాదు, నువ్వు ఎక్కడో విన్నది చదివింది, ఎవరో ప్రవచనకారులు ఎవరో చెప్పిన బోధించింది మీరు నేర్చుకుని చెప్పారు ఇద్దరు. మొదటిది, నేను చేసిన పాపము నా పిల్లలకు వచ్చేలాగైతే వచ్చే జన్మలో మళ్ళీ ఎలా వస్తుంది? డబుల్ అవుతుంది కదా. ఒకవేళ వచ్చే జన్మలో వస్తే మళ్ళీ నా పిల్లలకి ఎందుకు వెళ్తుంది? ఆలోచించండి. 1. 2 ఏంటి అంటే రిచువల్స్ చేయకపోతే, రిచువల్స్ కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. రిచువల్స్ అనేది కొంత డబ్బుతో కూడా, డబ్బు కాకపోయినా కనీసం ఆల్టర్నేట్ మనీ ఏదైతే ఉంటుందో, టైము లేకపోతే ఇంకోటి కొంత పెట్టుబడిగా పెట్టి చేయాల్సింది. టైం దొరక్కో లేకపోతే తెలియకో డబ్బు లేకో కొంతమంది చేయరు. చేయకపోతే వాళ్ళ పాపాలు వెంటాడేటట్లయితే, వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అసలు కనీసం ఏం పని చేయట్లేదు, వేరే మతస్థులు 0 కదా, వాళ్ళు అసలు ఏ రిచువల్స్ పాటించట్లేదు. మరి వాళ్ళకి పాపం వెంటాడాలి కదా. లాజిక్కి నిలబడుతుందా? నిలబడట్లేదా? నిలబడట్లేదు. సరే, దానికంటే ముందు ఏం చేద్దామంటే, ఇలా ఎందుకు చెప్పుంటారు? ఎందుకు చెప్పుంటారు? ఒక వర్గాన్ని సమర్థిస్తూ చెప్పడం, లేదా ఒకరు చేసిన తప్పులను సమర్థించడానికి. అంటే అల్టిమేట్గా మనకి ఏవైతే మనకు మతపరమైన విశ్వాసాలు ఉన్నాయో అవి ఎవరో చెప్పినటువంటివి, ఎక్కడో ఫామ్ అయినటువంటివి. ఆ చెప్పిన వాళ్ళకి ఏదో పర్పస్ ఉంటుంది కదా, పర్పస్ ఉంటుంది. లాజిక్ నిలబడకపోవచ్చు. ఒకటి, ఈ జన్మలో చేసిన పాపము వేరే జన్మలో ఇవ్వటం ఏంటి? ఈ జన్మలో ఈ శరీరానికి ఆకలిస్తే ఎవరి దగ్గర గుంజుకొని నేను తినేశాను, ఈ శరీరానికి సంబంధించిన పాపం. వచ్చే జన్మలో ఈ శరీరమే లేదు, వేరే శరీరం రావచ్చు, లేదా ఒక మేక అయి ఉండొచ్చు, కోడి అయి ఉండొచ్చు, కుక్క అయి ఉండొచ్చు వచ్చే జన్మలో. దానికి పాపం తగలటం ఏంటి? ఎందుకంటే ఈ సమాజంలో ఒక పాపము వేరే సమాజంలో పాపం కాకపోవచ్చు. పాపము అన్నప్పుడు మనం పాపపుణ్యాలు కూడా డిఫైన్ చేయాలి. ఏంటి పాపము? నా తండ్రి చనిపోతే కర్మకాండలు చేయకపోతే పాపమా? లేకపోతే నేను ఇక్కడ ఉన్నటువంటి నాకేదో లభించకపోతే నేను ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ దగ్గర గుంజుకుని ఆకలిస్తే నేను తినేసాను అనుకుందాం, లేదా ఎవరినో మోసం చేశాము అనుకుందాం, అది పాపమా? ఒక పీరియడ్స్ ఉన్న అమ్మాయి గుడికి వస్తే పాపం, రైట్? ఇటువంటివి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అలాగే వచ్చేసి గుడి నుంచి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ పద్ధతి పాటించకుండా చేస్తే పాపం, రైట్? నిజంగా గాడ్ ఎగ్జిస్ట్ అయి ఉండి ఒక అమ్మాయి, పీరియడ్స్ ఉన్న అమ్మాయి పొరపాటున గుడికి వెళ్తే ఆమెకు పాపాలు తగిలేలాగా చేస్తాడా? లాజికల్లీ దేవుడు అనే క్వాలిటీతోని మీరు ఆలోచించండి. నిజంగా దేవుడు పెట్టి ఉంటాడా ఇది? రైట్? ఒకవేళ పీరియడ్స్ అపవిత్రమైతే, పీరియడ్స్ కనుక అపవిత్రమైతే, ఇప్పుడు మనము ఆవు పాలు తీస్తున్నాం. ఆవు పాలు తీసేటప్పుడు ఆవుకు కూడా పీరియడ్స్ వస్తాయి కదా,
పీరియడ్స్ రాందే ఏ జీవి ఆ ఎగ్ ఫామ్ ఉంది, అది బర్త్ ఇవ్వలేదు కదా. మరి ఎవరైనా ఆవుకు పీరియడ్స్ వస్తాయో తెలుసుకొని ఆ వారం రోజులో 10 రోజులో 15 రోజులో పాలు పితక్కుండా వదిలేశారా? వదిలేయలేదు. ఆ పాలు తీసుకుని దేవుడికి అభిషేకం చేస్తున్నాం కదా, మరి అతనికి పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? స్త్రీ యొక్క పీరియడ్స్ అపవిత్రమైతే ఆవు పీరియడ్స్ ఏమవుతాయి? అపవిత్రం అవ్వాలి కదా ఒకవేళ అయితే. అలాగే వచ్చేసి మనము ఆ పాలు తీసుకుపోయి విగ్రహం మీద, దేవుడికి సంబంధం లేదు, దేవుడు వేరు, విగ్రహం మీద పోసి ఏదో మనం ఆచారాలు పాటిస్తున్నాం. దేవుడు చెప్పాడో లేదో తెలియదు, బట్ ఆ పాలు యాక్చువల్లీ దేనిది? ఆవు యొక్క బిడ్డవి. ఆ బిడ్డ కోసం ఆవుకు పాలు వస్తే ఆ బిడ్డకి కొంచెం ఆ ఆవు చేపేదాకా వదిలి ఆ బిడ్డను గుంజి కట్టేసేసి ఆవుకి ఆ స్వీట్గా ఉన్న తౌడు ఏదో పెట్టి మొత్తం పాలు గుంజేస్తున్నాం కదా. ఇది పాపమా పుణ్యమా? నిజంగా గాడ్ ఎగ్జిస్ట్ అయ్యి గాడ్ కనుక చూస్తూ ఉన్నట్లయితే దాన్ని డెఫినెట్గా పాపమే అంటాడు కదా. తన బిడ్డ కోసం వచ్చిన పాలని మీరు గుంజుకోవటం. చాలామంది ఏమంటారంటే ఆవుకు పాలు ఎక్కువ వస్తాయి సార్, నీకు చెప్పిందా తను? పులికి వస్తుందేమో, ట్రై చేయొచ్చు కదా, వెళ్తే అది చంపి తినేస్తుంది కాబట్టి ట్రై చేయం. ఆవు సాధు జంతువు, అమాయకమైంది కాబట్టి ఆవును ఏం చేస్తున్నామంటే ఆవు కొన్ని లక్షణాలు మనం అప్పచెప్పేసేసి మనం గుంజుకుంటూ ఉన్నాం. అమ్మకు కూడా అంతే, స్త్రీకి కూడా అంతే. స్త్రీ భూదేవంత ఓర్పు ఉండాలి అని చెప్పి స్త్రీని హింసిస్తూ ఉంటారు. అమ్మ పిల్లల్ని ప్రేమించాలి, ఏం చేసినా ప్రేమించాలి. వీడు తాగొస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, ఆయన తల్లి కదా, తల్లి మనసు వాడికి వండి పెడతాం. ఇవన్నీ చేయాలని మ్యానిపులేట్ చేయటం. అది ఒక మతం అని చెప్పట్లే, మతం ఏదైనా సరే మ్యానిపులేషనే ఉంటుంది, రైట్? అయితే వీటికి చెడు ఉద్దేశంతో చేశారా అంటే కొన్ని చెడు ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కొన్ని మంచి ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు. మతం అనేది చాలా పాతకాలం నాటిది కదా, తర్వాత మారుతూ వస్తుండొచ్చు, కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సతీ సహగమనం ఉంది హిందూ మతంలో, దాన్ని హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే పోరాడి దాన్ని రద్దు చేసుకున్నారు. బాల్య వివాహాలు ఉన్నాయి, ఏదో కారణం చేత అప్పుడు జరిగి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు సమాజం మారుతున్న కొద్దీ హిందూ మతంలో వాళ్ళే సంస్కరించుకున్నారు కదా. అలాగే వచ్చేసి వితంతు వివాహాలు కూడా సంస్కరించుకున్నారు కదా. ఇలా అనేక రకాలైన సంస్కరణలు మతాల్లో వస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మతం అనేది అవసరమైతే సంస్కరించుకోవాలి, ఏ మతమైనా సరే సంస్కరించుకోవాలి. అయితే మతం అంటేనే మార్పును అంగీకరించినటువంటిది. మార్పును అంగీకరించకుండా ఉన్నదున్నట్టుగా పాటించాలి, నువ్వేం ప్రశ్నించవద్దని చెప్తారు. మతం నువ్వు పాటించాలంటే ఏమి ప్రశ్నించవద్దు అని చెప్తారు. అయినప్పటికీ సమాజం మారి ఏమన్నా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సంస్కరించుకుంటూ ఉంటారు. అంటే సంస్కరించిన వాళ్ళ ఉద్దేశము సమాజానికి మంచి జరగాలి. అయితే రూల్స్ పెట్టిన వాళ్ళ ఉద్దేశం కూడా మనము దాన్ని నెగిటివ్గా చూడాల్సిన పని లేదు. అప్పటికి వాళ్ళకి ఏదో విధంగా కంట్రోల్ చేయటం కోసం పెట్టి ఉండొచ్చు. కొన్నిటిని పాపము, కొన్నిటిని పుణ్యము అని లేమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ చదవలేరు కదా, అన్నీ అర్థం చేసుకోలేరు కదా, వాళ్ళని ఇవి రూల్స్ పాటించు, ఇవన్నీ పాపం ఇవన్నీ పుణ్యం అని చెప్పు ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఏం చెప్పారు హిందూ మతంలో? పరోపకారాయ పుణ్యం అంటే ఆ సంస్కృతంలో ఉంటుంది ఆ పదాలు. ఇతరులకు ఉపకారం చేయటం పుణ్యం, పరపీడనం పాపం, ఇతరులను పీడించటం పాపం, ఇంత ఇంకేం లేదు, రైట్? ఇతరులకు ఉపయోగపడటం పుణ్యం, ఇతరులకు పీడించటం పాపం, అంతే డెఫినేషన్, ఇంకేం లేదు. ఆ తర్వాత దీన్ని ప్రతిదాన్ని నేను పీడిస్తున్నానా లేదా? ఎందుకంటే తను తిండి తినాలంటే ఏదో ఒక ఇది చేయాలి, ఏంటి, మొక్కనో లేకపోతే ఏ కోడినో కోసుకు తింటామో లేకపోతే ఏదో ఒకటి చేయాలి. తను వ్యాపారం చేయాలంటే కనీసం 10 రూపాయలకు 1 రూపాయన లాభం రావాలి. మరి నేను పీడిస్తున్నట్ట కాదా?
ఇలాంటివి ఏవో ఉంటాయి. కాబట్టి అప్పట్లో రకరకాల తరతరాలుగా వచ్చినటువంటి మతాలు ఉంటాయి, వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినవి ఉంటాయి కదా. అప్పట్లో ఉన్న ప్రజలకు ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయటం కోసం ఇటువంటి కొన్ని నియమాలను వాళ్ళు చెప్పుండొచ్చు, రైట్. దాంట్లో ఇది పాపము అయితే ఏంటి నేను చేస్తాను అని ఉండొచ్చు. అంటే ఏమంటారు, నువ్వు పాపం చేస్తే వాడికి బాగా బలం ఎక్కువ ఉంది, వాడు బాగా డబ్బు ఎక్కువ ఉంది, వాడు విర్రవీగుతూ ఉంటాడు, కంట్రోల్ అవ్వడు, బలహీనులందరినీ మోసం చేసేస్తూ కొడుతున్నో ఇంకో రకంగా హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని కంట్రోల్ చేయలేక, అది తప్పే వాడు తీసేది, కానీ వాడిని కంట్రోల్ చేయలేక నువ్వు ఇప్పుడైతే ఇలా చేస్తున్నావు కదా, నువ్వు చేసిన ప్రతి పాపానికి వచ్చే జన్మలో నీకు పనిష్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఈ జన్మలో ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి ఆ విధంగా అయినా కొంత అతన్ని కంట్రోల్ చేయటం కోసం, లేదా నువ్వు చేసిన ప్రతి పాపానికి నీ పిల్లలకి పనిష్మెంట్ ఉంటుంది అనేసరికి అతని పిల్లలంటే అభిమానం ఉంటుంది కదా. అయ్యో నేను ఇప్పుడు హత్య చేస్తే నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో, నేను ఇప్పుడు వాడిని అవమానిస్తే నా పిల్లలు అట్లా పుడతారేమో అనే భయం, పాపభీతి ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఇటువంటి కర్మ సిద్ధాంతం వచ్చి ఉండొచ్చు. ఒక కారణం, నా అవగాహన ప్రకారం, నా లాజిక్ ప్రకారం, రైట్. ఇక్కడ రెండు కవర్ అయినాయి. ఒకటేంటి, వచ్చే జన్మలో ఈ రోజు నువ్వు చేస్తున్నావు కదా, నీకు కనుక నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతున్నావు కాబట్టి, ఇప్పుడు చట్టం ఉంది, నైతికత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కంట్రోల్ చేయలేనప్పుడు లాస్ట్కి ఏం చెప్తాను, నిన్ను ఎట్లా కంట్రోల్ చేయాలి, నేను మానసికంగా కంట్రోల్ చేయడం కోసం ఈరోజు చేసిన పాపాలు రేపొద్దు నిన్ను వెంటాడి నీకు వచ్చే జన్మలో ఒక చాలా హీనమైనటువంటి జీవిగా జన్మిస్తావు. అట్లా చెప్పినట్లయితే వాళ్ళు భయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా చెప్పుండొచ్చు, లేదా అది నీ పిల్లలకి పాకుతుందని చెప్పవచ్చు. ఇది మరి ఇది నిజమా అబద్ధమా అంటే, అలాగే రిచువల్స్లో కొంత స్వార్థం ఉంటుంది. రిచువల్స్ పాటించకపోతే నష్టం ఎవరికి అంటే, దేవుడికి మనకి మీడియేటర్గా ఉండేటువంటి ప్రీస్ట్స్ ఉంటారు కదా, అది ఏ మతంలో అయినా సరే మీడియేటర్స్ ఉంటారు, మీడియేటర్గా నటిస్తాం. యాక్చువల్గా దేవుడికి మీడియేటర్ అవసరం లేదు, డైరెక్ట్గా మీతోనే మాట్లాడవచ్చు దేవుడు, మాట్లాడదలుచుకుంటే. కానీ మధ్యలో ఒకరికి ఉండి వారి ద్వారా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మీడియేషన్ చేయటం ద్వారా దేవుడికి మనకి మధ్యవర్తిత్వం వహించడం ద్వారా కొంతమంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్కరు ఉంటారు. సో దాంట్లో వాళ్ళు అది నమ్ముతున్నారు, వాళ్ళు తప్పంటానికి కూడా లేదు, వాళ్ళు అది నమ్మి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నష్టం వచ్చే ప్రతిదాన్ని పాపం కింద డిఫైన్ చేసే అవకాశం రైటమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు నేను కర్మకాండాలు చేయట్లేదు అనుకోండి, అతనికి నష్టం. కాబట్టి ఆటోమేటిక్గా కర్మకాండాలు చేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇన్ ఫ్యూచర్లో కీడు తగులుతుంది. లేకపోతే మీ ఫాదర్కి లేకపోతే మీ మదర్కు, మీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ స్వర్గానికి వెళ్ళలేరు, మధ్యలోనే ఆత్మ వేలాడుతూ ఉంటుంది. లేకపోతే వైతరణి నదిలో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ నది నిండా ఏవో మలమూత్రాలు, చీము, నెత్తులతో ఉండే అసహ్యకరంగా ఉండే నదిలో మునిగి తేలుతూ ఉంటుంది. మీరు కర్మకాండాలు చేస్తే దానికి బెనిఫిట్, అతను మూవ్ అవుతాడు, అంతే భయపడిపోయి అది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా రిచువల్స్కి కర్మ సిద్ధాంతాన్ని పెట్టి ఉండొచ్చు, కర్మ సిద్ధాంతం. సో ఈ విధంగా కొంతమందిని కంట్రోల్ చేయటం కోసం ఆ రోజుల్లో ఒక మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. అలాగే కొంతమంది తమ వ్యాపారానికి కాస్త నష్టం రాకుండా ఉండాలంటే రకరకాల దీంతో, అంటే ఒక వ్యక్తి ఒక విధంగా ఒక మెథడ్ ఏదో ఎన్నుకొని అది వర్కౌట్ అవుతున్నప్పుడు తను ఏం చేస్తాడంటే వేరే తనకు లాభం వచ్చేటువంటి అంశాల్లో కూడా అదే మెథడ్ పెడతాడు, లేదా తన నష్టాల నుంచి తప్పించుకుంటాను కూడా అదే మెథడ్ పెడతాడు. ఇక్కడ మెథడ్ ఏంటి, తను కంట్రోల్ చేయడం కోసం మానసికంగా భయపెడుతున్నాం, శారీరకంగానే ఇంకో రకంగా తను కంట్రోల్ కావట్లేదు కాబట్టి మానసికంగా భయపెట్టడం ద్వారా అతన్ని కంట్రోల్ చేశాము. అంటే ఇక నెక్స్ట్ ఏంటి, తనకు నష్టం చేసే అంశాల పట్ల కూడా అదే మెథడ్ మనిషి అవలంబించే అవకాశం ఉంది. కాబట్టి
ఈ రిచువల్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అంటే మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే ఇంకొక దీంట్లో కూడా దేవుణ్ణి పూజిస్తే నీ కర్మ నుంచి కొంతవరకు విముక్తి వస్తుంది, దేవుడు కూడా నీ కర్మను కాపాడలేడు అనేది ఒక ఉంది సార్. అయితే నువ్వు దేవుణ్ణి పూజించి దేవుణ్ణి నమ్మడం వల్ల నీకు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉంటుంది. చిన్న దేవుణ్ణి బాగా చేసే పరిహారాలు చేసిన దేవుని పూజించిన దాని నుంచి పెద్ద యాక్సిడెంట్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయ్యి సేవ్ చేస్తాడు. కర్మ నుంచి కర్మను పూర్తిగా తొలగించలేడు దేవుడు, బట్ కర్మ నుంచి నేను విముక్తి కొంతవరకు తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది అంటారు. అది ఎంతవరకు? రైట్. పూజిస్తే, దేవుణ్ణి పూజ చేస్తే, లేదంటే దేవుణ్ణి ప్రార్థిస్తే, నమాజ్ చేస్తేను, అంటే దేవుడికి అనుకూలమైనది ఏదో చేస్తే దేవుడు నీ కర్మని కొంత తగ్గిస్తాడు. అంటే నీ యొక్క కర్మఫలం, నెగిటివ్ కర్మఫలం, నాట్ పాజిటివ్, నెగిటివ్ కర్మఫలాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు మీరు ఒక తప్పు చేశారు అనుకుందాం, నేరం చేశారు. నేరం చేసిన తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళారు, కోర్టుకు తీసుకెళ్లారు. ఆ జడ్జి మీకు శిక్ష వేస్తాడు. ఆ శిక్షించే జడ్జిని బాగా పూజిస్తే, పొగిడితే, లేకపోతే అతను ప్రార్థన చేస్తే అతను మీ శిక్ష తగ్గించారనుకోండి. మీరు ఒక పేపర్కో దేనికో స్టేట్మెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ కూడా చెప్పారు, అందరికీ చెప్పారు, నేను ఆయన్ని పూజించానయ్యా, నా నేరం తగ్గించాడు అంటే ఆ జడ్జి నెక్స్ట్ ఏమవుతాడు? రిమూవ్ చేయబడతాడు కదా. ఆ జడ్జి నేరస్తుడు అవుతాడు. ఆ జడ్జి ఉద్యోగం పోతుంది. అవసరమైతే జడ్జిని కూడా మళ్ళీ అరెస్ట్ చేసి జడ్జిని కూడా జైల్లో పెడతారు. ఎందుకు? జడ్జి నేరం చేశాడు, తనను పొగిడిన వాడికి శిక్ష తక్కువ వేశాడు. అంటే దేవుడు నేరం చేస్తాడా? ఆలోచించండి. దేవుడు ఏమన్నా ఫూలా? దేవుడిని పొగిడేసేస్తేనో, దేవుడా నీకు ఇది ఇచ్చేస్తాను మొక్కుకుంటేనో, దేవుడు మనకు వచ్చేటువంటి లంచం పుచ్చుకొని మన నుంచి దేవుడు మనం చేసిన తప్పుల్ని క్షమించేస్తాడా? అలా చేస్తే దేవుడి లక్షణమే కాదు కదా. అంటే దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? దేవుడికి అవసరమా? దేవుడిది కానిది నీ దగ్గర ఏముంది? ప్రతిదీ దేవుడు ఇచ్చిందే. ఇప్పుడు సపోజ్ నేను కౌన్సిలింగ్ ఇస్తాను, ఎంతో డబ్బు మీరు ఇస్తాడు. అలా కాకుండా నేను నా కౌన్సిలింగ్ అంతా రికార్డ్ చేసి తిరిగి నాకు వినిపించేసి, సార్ మీ ఫీజు అయిపోయిందంటే ఎట్లా? లేదా మీ డబ్బులు ఇచ్చింది, మీ డబ్బులు మళ్ళీ రిఫండ్ చేసేసి కౌన్సిలింగ్ అయిపోయిందమ్మంటే ఎట్లా? అంటే నాది కాందేదో మీరు ఇవ్వాలి, నాకు మీది కాందేదో నేను ఇవ్వాలి, అప్పుడే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇప్పుడు గాడ్ అనే కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే ఆ వ్యక్తికి ఉన్న ప్రతిదీ కూడా దేవుడే కదా, దేవుడిచ్చిందే కదా. దాన్ని మళ్ళీ తిరిగి దేవుడు తీసుకుని టెస్ట్ చేసి వీడు తిరిగి ఇచ్చాడు కాబట్టి సంతృప్తి పొందిపోయి నువ్వు చేసిన పాపాలను క్షమిస్తే దేవుడి లక్షణం ఎట్లా అవుతుంది? ఎట్టి పరిస్థితిలో ఒకవేళ గాడ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, ఏమి చేసినా దేవుడు కర్మ నుంచి, ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉంటే లాజికల్లీ, దాని నుంచి తప్పించడు. తప్పిస్తే అతను దేవుడే కాదు. రైట్? ఒకవేళ నేను ఎవరినో హత్య చేశాను, హత్య చేసి దేవుడిని బాగా పొగుడుతున్నాను, అప్పుడు నాకు హత్య కాకుండా నాకేదో చిన్న యాక్సిడెంట్తో కాలుతో దెబ్బ తగిలి వచ్చింది అంటే అక్కడ నష్టం మరి ఎవరు పూడ్చాలి కదా. సో కాబట్టి గాడ్ అనే కాన్సెప్ట్ ప్రకారం దేవుడికి మనం ఏదో నమ్మి పూజ చేస్తే మనకి పాపాలు తగ్గించేవాడైతే అతను దేవుడే కాదు. అండ్ ఇతర దేశాల వాళ్ళు, ఇతర మతస్థులు కనీసం ఈ దేవుణ్ణి ఏమి పూజించటం లేదు, తలచట్లేదు, తెలియట్లేదు. మరి వాళ్ళందరి పాపాలు అలా ఉంటాయా? నాస్తికులో ఇంకొకరో అసలు ఈ దేవుడి గురించే తెలియని వాళ్ళ పాపాలని అలాగే ఉంచి దేవుడి గురించి తెలిసిన వాళ్ళ యొక్క దాన్ని ఎందుకు తను శిక్షిస్తాడు? కాకపోతే ఇలా చేస్తే కొంత గిల్ట్ నుంచి బయటపడతారు అని చెప్పి కొంత అలా ఉండొచ్చు. అండ్ ఇలా చేయటంలో, రిచువల్స్ చేయటంలో మన మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో, పాస్టర్లో, పూజారిలో, ముల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత బిజినెస్ నడుస్తుంది. ఆలయాలు ఏవైతే ఉంటాయో, ప్రార్థనాలయాలు, గుడి, మసీదు, లేకపోతే చర్చి, లేకపోతే మరొకటి గురుద్వారాలు, ఏవైతే దేవుడికి మనిషికి అది ఏ మతంలో అయినా ఉన్న మధ్యలో ఉన్నటువంటి కేంద్రాలు ఉన్నాయి కదా, ఆ కేంద్రాలకు ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది. దాంట్లో కొంతమంది దాని ద్వారా అక్కడ వచ్చిన డబ్బుతో కూడా మంచి చేస్తుండొచ్చు, కాదనట్లేదు. కానీ అల్టిమేట్గా
ఈ పూజలు, ప్రార్థనలు, నమాజులు, హోమాలు ఇవి చేసినంత మాత్రాన ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉన్నట్లయితే ఆ కర్మని దేవుడు తీసేయడు. తీసేస్తే దేవుడు కాదు, ఆ లక్షణం దెయ్యం లక్షణం అవుతుంది, చెడు లక్షణం అవుతుంది. రైట్? కాబట్టి అది పచ్చి అబద్ధం. ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉండి మీరు చేసేది మీకు పాపాలకు తగ్గట్టుగా శిక్ష పడుతుంటే ఏ పూజ చేసినా మీరు తప్పించుకోలేరు. రైట్? ఇప్పుడు నరదృష్టి అనేది ఉందా లేదా? నరదృష్టికి నాపరాలు కూడా పలిగిపోతాయి అది అంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం? అట్లాంటిది ఏమి ఉండదు. నిజంగా అలాంటి నరదృష్టి ఉంటే ఇండియన్స్ అందరూ 140 కోట్ల మంది పాకిస్తాన్ మీదో, జపాన్ మీదో, లేకపోతే ఇజ్రాయెల్ మీదో, అమెరికా మీదో దిష్టి కొడితే దెబ్బకు వాళ్ళందరూ పగిలిపోతే ఆ డబ్బంతా మనకు వచ్చేయాలి. అట్లాంటిది ఏమి ఉండదు. నరదృష్టి, ఎరదృష్టి ఏమి ఉండదు. కాకపోతే మీరు బాగా సక్సెస్ అయ్యారు ఏదో విధంగా, ఫైనాన్షియల్లీయో ఇంకొక రకంగా ఉన్నప్పుడు సమాజంలో పేదవాళ్ళు, బలహీనులు, లేదంటే రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళ ముందు మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది కదా. వాళ్ళ ముందు వాళ్ళని రెచ్చగొడుతూ తిరగొద్దని చెప్తే వినరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఇలా తిరిగితే నీకు దిష్టి తగులుతుంది అని చెప్తే, అమ్మో నాకు దిష్టి తగులుద్దని వాళ్ళని రెచ్చగొట్టకుండా తన పనిలో తను ఉంటాయి. ఎందుకంటే సమాజంలో అసమానతలు ఉంటాయి. ఒకరికి జబ్బు చేసి ఉంటుంది, ఒకరు బలంగా ఉంటారు, ఒకరు ఆర్థికంగా వీక్గా ఉంటారు, ఒకరు అందంగా ఉంటారు, ఒకరు అందంగా లేకపోతారు. ఇలాంటి అసమానతలు ఉన్నప్పుడు బాధల్లో ఉన్నవారిని మరింత బాధ పెట్టొద్దు అంటే మనుషులు, మామూలు మనుషులు, విజ్ఞత లేని వాళ్ళు వినరు. కాబట్టి ఇగో నీకు దిష్టి తగులుతుంది, నరదృష్టి తగిలితే నాపరాలు కూడా పగిలిపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది అనేసరికి అమ్మ వద్దులే అని చెప్పి తను కొంచెం తగ్గి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కాంటెక్స్లో వాళ్ళు చెప్పు ఉండవచ్చు. ఇంకోటి, తల్లిదండ్రులు తిట్టిన తిట్లు పిల్లలకి తగులుతాయి. తల్లిదండ్రులు ఏదైనా తిట్లు తిరిగితే శాపనార్థాలు పెడతాయి, తగులుతాయి అంటారు. ఏ శాపనార్థాలు తగలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాపనార్థాలు ఇవన్నీ ఏంటంటే సేమ్ ఒకటే, భయపెట్టడానికి పెట్టినటువంటి శాపనార్థాలు తగిలేలాగా అయితే అందరూ ఈ చెడు చేసే నేరస్తులు వీళ్ళందరినీ ఎవరో ఒకరు తిట్టుకుంటారు కదా. మరి వాళ్ళందరూ నాశనం అయిపోవాలి కదా. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, చక్కగా 1000 కోట్లు మోసం చేసి బ్యాంకులకి బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టి వాళ్ళు బాగానే తిరుగుతున్నారు కదా. ఆ బ్యాంకుల ద్వారా మోసపోయిన వాళ్ళు తిట్టుకుంటారు కదా. తిట్టుకుంటే మరి ఆ శాపనార్థాలు వాళ్ళకో వాళ్ళ పిల్లలకో తగలాలి కదా. ఇటువంటి ఏముండవు. ఇలా ఉంటే మనం వేరే దేశాల వాళ్ళని శాపాలు పెట్టేయచ్చు. కాకపోతే పూర్వపు రోజుల్లో రకరకాలుగా భయపెట్టడం, వాడిని ఏమనుకు, వాడు శపిస్తే అది తగులుతుంది. అలా కొంతమందికి బలహీనులు ఉంటారు కదా, అది కుల వ్యవస్థలో కానీ, లేకపోతే శారీరక బలంలో కానీ, సామాజికంగా కానీ, ఆ బలహీనుల్ని నువ్వు పీడిస్తుంటే వాడు తిరిగి శాపం పెడితే నీకు తగులుతుంది అంటే వీడు పీడించడం ఆగిపోద్ది. కాబట్టి అందుకోసం అని చెప్పి శాపనార్థాలు ఇవి పనిచేస్తాయని ఆ రోజుల్లో ఇతరులను కంట్రోల్ చేయడానికి చెప్పండి. మరి కొంతమంది మంచి పని చేస్తుంటారు, వాళ్ళకి ఎప్పుడు చెడు జరుగుతుంటారు. కొందరు వాడు చాలా తప్పు చేస్తుంటారు, అయినా వాడు మంచి స్థాయికి ఎదుగుతుంటాడు. దానికి రీజన్ మంచి చెడులు యాక్చువల్ అయితే ఉండవు. రైట్? ఒక కాంటెక్స్ట్లో మంచి, ఇంకో కాంటెక్స్ట్లో చెడు. ఇప్పుడు ఒకరిని హత్య చేయటం నేరం, కానీ శత్రువుని చంపటం, శత్రువు సైనికుడిని చంపటం నేరం కాదు కదా అది. లేదా తీవ్రవాదిని చంపటం, తీవ్రవాదికి తన కాంటెక్స్ట్లో ఇతర దేశాల వాళ్ళని చంపటం, లేకపోతే సూసైడ్ బాంబర్గా మారి వాళ్ళని చంపటం అనేది పుణ్యం వాళ్ళకి. కాబట్టి కాంటెక్స్ట్ మారితే కంటెంట్ మారిపోతుంది. మంచి చెడు అన్నదానికంటే కూడా ఒకదానికి సరైనటువంటి ఫలితం రావట్లేదు అంటే ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి, అది చూసుకోవట్లేదు. మళ్ళీ పొరపాట్లు చేస్తుంటే మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దానికి మనం కర్మ సిద్ధాంతం అనుకునో, లేకపోతే దాన్ని పూజలు చేస్తేనో, దానికి భయపెడితే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి ఆ రాళ్ళు కొనుక్కోవటము, లేదా పూజలు చేయించుకోవటము, తాయెత్తులు కట్టించుకోవటము, ఆ బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. నీ టైం బాగాలేదు, ఈ కొన్ని రోజులు చేయొద్దు, తర్వాతకి చేస్తే నీ టైం వచ్చినప్పుడు పని అవుతుంది. అది ఎట్లా? టైం బాగోకపోవటం అనేది ఏమీ ఉండదు. టైం బాగోకపోవటం ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక కూలి అతనికి ఈరోజు టైం బాగాలేదు, కూలికి వెళ్ళొద్దు అంటే ఆగడు. రేపు బాగుంది, మంచి ముహూర్తము, నువ్వు వెళ్ళు డబల్ కూలి వస్తుందంటే నమ్మడు అతను. ఎందుకు నమ్మలేదు? అతనికి దురాశ లేదు.
తను కష్టపడతాడు, కష్టపడినంత వరకు తనకు వస్తే డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నాను. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమాలు తీసేవాళ్ళు, స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇది మన షేర్స్లో వాటిల్లో డబ్బులు పెట్టేవాళ్ళకి ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ పెరుగుతూ ఉంటాయి, ఆల్ ఆఫ్ సడన్ తగ్గిపోతూ ఉంటాయి. దానికి వేరే కారణాలు ఉన్నాయి, మన చేతిలో లేకుండా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఇటువంటి నమ్మకాలతో వాళ్ళు కట్టేయచ్చు ఈజీగా, ఎందుకంటే వాళ్ళు లొంగిపోతారు తొందరగా. ఎప్పుడో అనుకోకుండా ఎక్కువ లాభం వచ్చేసింది, ఇతని చేతిలో లేదు. అతనేదో పూజ చేయటం వల్ల పుణ్యం చేయటం వల్ల వచ్చింది అంటే దెన్ అతనికి ఎందుకు వచ్చిందో అర్థం కాక అందుకు వచ్చిందేమో అని నమ్మి సేమ్ అటువంటి పూజ కూడా నేను చేస్తే నాకు వస్తుందేమో అని అతను ట్రై చేస్తూ ఉంటే ఈ మధ్యలో మీడియేటర్స్ వాళ్ళకి లాభం వచ్చేలాగా చేస్తూ ఉంటారు. రైట్ అమ్మా? సో నీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. లైక్ చేతబడులు ఎక్కువ చేస్తుంటారు, అంటే వాళ్ళలో వీళ్ళు చెడు వీళ్ళ మీద చేతబడులు చేస్తూ ఉంటే కొందరిని అయితే చేతబడులు చేస్తూ లైవ్గా తగులు పెట్టడం, కుట్టడం. రైట్. చేతబడులు చేసిన వారిని కొడుతూ ఉంటారు, చేశారనే అనుమానంతో కొడుతూ ఉంటారు. మనకి ఎక్కువ ఈ నల్గొండ డిస్టిక్ ఇటువంటి ఎక్కువ సిటీ అవుట్స్కట్స్లో శివారు ప్రాంతాలలో ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చేతబడులు ఏమి ఉండవు, చేతబడులు, బాణామతి ఇలా రకరకాల ఏమైనా ఉన్నాయి. మన జేవీవి రమేష్ గారు ఇందులో ఒక ప్రోగ్రాం ఇచ్చారు, బాను ఇంటర్వ్యూ చేసింది, రేణుక కూడా చేసింది. చేతబడులు ఉంటే మనందరము వేరే దేశాలు చేతబడులు చేసేసి ఈ చేతబడులందరినీ తీసుకెళ్ళిపోయి చైనాకి చేతబడి చేసేసి మన లాభాలు పొందొచ్చు, అమెరికా వాళ్ళకి చేతబడులు చేసి లాభాలు పొందొచ్చు కదా, అవేమి ఉండవు. కానీ ఏం చేస్తారంటే చేతబడు చేశారు అని పుకారు లేవదీస్తే అక్కడేదో దుష్టశక్తి ఉంది, చేతబడులు జరుగుతున్నాయి, దెయ్యం వచ్చిందో ఇంకోటి వచ్చిందో గాలి సోకిందని పుకారు లేవదీస్తే ఆ సిటీ శివారులో ఉన్న వాళ్ళు భయంతో ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ ఊర్ల దగ్గర ఫ్యాక్టరీలు కట్టడము లేకపోతే గనులు తవ్వటము ఏదో చేయటానికి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో కూడా అటువంటి నమ్మకాలని వాళ్ళు పెంపొందిస్తూ వాళ్ళు అక్కడ పుకారులు లేపి ఎవరి మీదైతే కోపం ఉందో వాళ్ళని చట్టపరంగా శిక్షించలేనప్పుడు అదిగో చేతబడి చేశారని పుకారు లేపితే అందరు కలిసి వెళ్ళిపోయి మూఢ విశ్వాసం తెలియ వాళ్ళు కొట్టి చంపేయటం, పళ్ళు పీకేయటం, నాలుకలు కత్తిరించడం, తగలబెట్టడం ఇటువంటివి చేస్తారు. కాబట్టి ఊళ్ళో అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి తప్ప చేతబడులు, బాణామతులు ఇటువంటి అసలు ఏమీ ఉండవు. రైట్? బ్రహ్మ ముందే రాత రాసి పంపిస్తారు అంటారు. మరి ఒకవేళ మనం అలా రాత రాస్తే ఎందుకు తప్పు చేయమని రాస్తారు? దేవుడు ఆజ్ఞ లేనిదే నువ్వేమీ చేయలేవు, నీ కర్మను నువ్వు తప్పించుకోలేవు. మరి నేను చేసిన పాపాలన్నీ దేవుడే కదా నాతో చేపించింది, మళ్ళీ నేను తప్పించుకోలేకపోవటం ఏంటి? దానికి మళ్ళీ నేను పూజ చేయటమో లేకపోతే ప్రార్థన చేయటమో నమాజ్ చేయటం ఏముంటుంది? కాబట్టి అవి ఆ తరంలో అప్పట్లో ఆ రోజుల్లో అప్పుడే ఉన్నటువంటి ప్రజలను చెడు మార్గం నుంచి మంచి మార్గంగా పెట్టడానికి అవన్నీ పెట్టుండొచ్చు. వాటిని ఇప్పటికీ యాజ్ ఇట్ ఈస్గా నమ్మటం వలన నష్టమే తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు అంటే నేను యూట్యూబ్లో చూసిన సార్, మన సంప్రదాయాలు పాత తరం సంప్రదాయాలు మంచి పద్ధతి మంచి కోసం పెట్టారు, అవి ఫాలో అవుతలేదు ఇప్పటి వాళ్ళు అని ఉంది. పాత తరం వాళ్ళు సతీ సహగమనం ఉంది, పాత తరంలో బాల్య వివాహాలు ఉన్నాయి, పాత తరంలో వితంతు వివాహాలని నిషేధించారు. అవన్నీ మంచి కోసమేనా? అంటే అప్పటికి మంచి కోసం కావచ్చు, ఆ రోజుల్లో మంచి కోసం కావచ్చు, తరం మారుతుంది కదా. మీకు ఎవరైతే చెప్పారో పాత తరంలో అన్నీ మంచి ఉన్నాయి అనేది, వాళ్ళు అంతకంటే పాత తరంలోనే వీళ్ళు పాటించట్లే. అవునా? మీకు ఎవరు చెప్తారు? సహజంగా మీ ఊర్లో ఉన్నటువంటి తండ్రి వయసు వాళ్ళు, తాత వయసు వాళ్ళు, ముత్తాత వయసు వాళ్ళు చెప్తారు. వాళ్ళు అంతకంటే ముందు రాజుల తరంలోనూ లేకపోతే మనకు చెప్పినట్టుగా రకరకాల యుగాల్లోనూ చేసినటువంటి ఏమి రిచువల్స్ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు ఫాలో కాకుండా వాళ్ళు ఫాలో అయినంత మేరే మీరు కూడా ఫాలో అవ్వాలంటారు. అక్కడ సమస్య వస్తుంది. ప్రతి తరము మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి లాజిక్ని బట్టి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతీది మంచి, పాతదంతా మంచి, కొత్తదంతా చెడు అనేది కాదు. అలాగే కొత్తదంతా మంచి, పాతదంతా చెడు అనేది కూడా పొరపాటు. రైట్? పాత దాంట్లోనూ చెడు ఉంటుంది అండ్ కొత్త దాంట్లోనూ చెడు ఉండొచ్చు. పాత దాంట్లోనూ మంచి ఉండొచ్చు, కొత్త దాంట్లోనూ మంచి ఉండొచ్చు. ఎక్కడ ఏది ఆ కాంటెక్స్ట్కి సూటబుల్గా మంచి ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి తప్ప పాతదంతా మంచి అంటే పాతే బోల్డని యుద్ధాలు చేసుకుని కొన్ని లక్షల మంది ఒకరినొకరు చంపేసుకున్నారు. ఇప్పుడు కూడా మనం అట్లా చంపుకుందామా? అలా లేదు కదా.
ఆ కుల వివక్ష ఉండేది పాత తరంలో. ఇప్పుడు కూడా అది పాటిద్దామా? పాత తరంలో ఆడపిల్లల్ని చదువు నిషేధించారు, ఇప్పుడు కూడా పాటిద్దామా? అలాగే శూద్రుల్ని చదువు నుంచి నిషేధించారు. ఎవరైతే మీకు చెప్పారో నిజంగా అవి పాటిస్తే వాళ్ళు చదువు కూడా అన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చదువుకున్నప్పుడు, వాళ్ళు దాన్ని తెంచుకుని చదువుకున్నప్పుడు మీరు మరింత ఏదో తెంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు. మ్యారేజ్ గురించి అడుగుతారు కదా సార్, ఇప్పుడు ఎవరిని చేసుకోవాలనే దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని విలువలు ఉంటాయి కదా సార్, అవి ఎంతవరకు కరెక్ట్? అంటే ఏ విలువలు? వరుసలా లేకపోతే వరుసలు? ఆ సమాజంలో ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క వరుస ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆంధ్రాలో అక్క కూతురిని పెళ్లి చేసుకుంటారు, సొంత అక్క కూతురిని కూడా పెళ్లి చేసుకుంటారు. తెలంగాణలో కొన్ని గ్రామాల్లో అక్క కూతురిని చేసుకోవటం అనేది చాలా పాపం. మరి సమాజం మారితే మరి ఇవి మారిపోయినాయి కదా. అలాగే హిందూ మతంలో ఒక విధమైన వరుస ఉంటే ఇస్లాంలో ఇంకో విధమైన వరుస ఉంటుంది, సిక్కు మతంలో ఇంకో విధమైన వరుస ఉంటుంది. సో ఆయా సమాజంలో ఉన్న వరుసలను బట్టి, అంటే అవి అబ్జల్యూట్ కాదు, ఏవైతే విశ్వాసాలు ఉన్నాయో ప్రాక్టీసెస్ ఉన్నాయో అబ్జల్యూట్ కాదు, కానీ అప్పుడున్న సమాజంలో నమ్ముతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళటం అనేది ఉత్తమం. లేదు ఎప్పుడైనా దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని బ్రేక్ చేసుకుంటాం. ఇప్పుడు వితంతు వివాహం అనేది నేరం, వితంతు వివాహం అనేది పాపం, ప్రాక్టీస్ కాదు. కానీ దానివల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి మనం మార్చుకున్నాం కదా అదే మతంలో. అలాగే వరుసలను కూడా ఒక వరుస తప్పు అనుకుంటే ఆ వరుసని ఏదో కాంటెక్స్లో చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. మనం ఎప్పుడు చూడాల్సిన చట్టాన్ని మొదట చూడాలి. దాని అర్థము సమాజంలో ఉన్న ప్రాక్టీసెస్ని వ్యతిరేకించమని కాదు, రైట్? చట్ట వ్యతిరేకంగా ఎప్పుడు చేయకూడదు. ప్రాక్టీసెస్ని దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా, అలాగని వాటిని మూఢంగా పాటించకుండా అవసరాన్ని బట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మార్చుకోవాలి. సమాజంలో ఉన్న కల్చర్ అంతా ఏంటంటే పాతకాలం నాటి చట్టమే. పాత రోజుల్లో ఆ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అది ఇప్పుడు మనకి చట్టపరంగా దాన్ని బ్రేక్ చేస్తూ చట్టాలు తయారు చేస్తారు. అవసరాన్ని బట్టి కల్చర్లో ఉన్నటువంటి ఆ మూడు విశ్వాసాన్ని మనం బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటప్పుడు మనం కొందరు బ్రేక్ చేస్తే వాళ్ళని వెళ్ళిపోయడం దాని ఊళ్ళలో చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి ఒకవేళ? అంటే అందుకని నేను చెప్పింది ఏంటంటే చట్టం వేరు, కల్చర్ అంటే సంస్కృతి వేరు, ప్రకృతి వేరు, నేచర్ వేరు. ప్రకృతి తన డిజైన్ ప్రకారమే పనిచేస్తుంటుంది, రైట్? చట్టం అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుంది. సంస్కృతి అనేది ఆ దేశ ప్రజల పూర్వపు ఆచారాలకు అనుగుణంగా ఉంటుంది. మూడిటి యొక్క ఆరిజిన్ వేరు, రైట్? ఇప్పుడు చట్ట వ్యతిరేకమైన ప్రతిదీ కూడా ప్రకృతి వ్యతిరేకం అవ్వాల్సిన పని లేదు, రైట్? చట్టపరమైన ప్రతిదీ కూడా ప్రకృతి పరం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు స్మోకింగ్ చేస్తున్నాము, స్మోకింగ్ చేయొచ్చు చట్ట ప్రకారం, కాబట్టి ప్రకృతికి అది అనుగుణమా? కాదు. స్మోక్ చేస్తే ఆటోమేటిక్గా లంగ్స్ పాడవుతాయి. నాకు చట్టము అనుమతి ఇచ్చిందంటే ప్రకృతి చట్టాన్ని లెక్క చేయదు. సంస్కృతి స్మోక్ చేయటాన్ని ఇవాళ రేపు పెద్దగా తప్పుగా చూడట్లేదు, స్టిల్ ప్రకృతి మాత్రం శిక్షిస్తుంది. దాన్ని పాపం అనకపోవచ్చు, దాన్ని నేరం అనకపోవచ్చు, ప్రకృతి మాత్రం శిక్షిస్తుంది. ఎందుకు? లంగ్స్ పాడవుతాయి కాబట్టి, ఆల్కహాల్ తీసుకోవటం ఇటువంటి. అలాగే ఇప్పుడు చట్టపరం అయినటువంటిది కల్చర్ యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు కొన్ని వరుసల్లో పెళ్ళిళ్ళని కల్చర్ యాక్సెప్ట్ చేయదు. చెల్లి వరుస, కజిన్, అత్త కూతుర్ని హిందూ దాంట్లో అత్త కూతుర్ని యాక్సెప్ట్ చేస్తారు, పిన్ని కూతుర్ని చేయరు. చట్టానికి వ్యతిరేకత లేదు, నేచర్కి వ్యతిరేకత లేదు, రైట్? చట్టపరమైన ప్రతిదీ కల్చర్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? అయితే అలాగే వచ్చేసి ప్రకృతికమైన ప్రతిదీ కూడా కల్చర్ అవ్వాల్సిన అవసరం లేదు, చట్టం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాకృతికమైనటువంటిది అంటే ప్రకృతి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతిదీ కల్చర్ అవ్వాల్సిన అవసరం లేదు, చట్టం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 17 years బాయ్ 16 years గర్ల్ మధ్య సెక్స్ని ప్రకృతి ఏం వ్యతిరేకించదు, కానీ చట్టం వ్యతిరేకిస్తుంది. అలాగే కల్చర్ కూడా వ్యతిరేకిస్తుంది. అదే వాళ్ళు మేజర్ అయిపోయారు అనుకోండి, చట్టం అబ్జెక్షన్ చెప్పడు, పెళ్లి కాలేదు,
వాళ్ళిద్దరు 21 అబవ్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య సెక్స్ని ప్రకృతి వ్యతిరేకించదు, చట్టం వ్యతిరేకించదు, కానీ కల్చర్ వ్యతిరేకిస్తుంది. దీని కల్చర్ ప్రకారం పెళ్లి కాని వాళ్ళు అలా సెక్స్ చేయటం అనేది నెగటివ్ ప్రాక్టీస్. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి 3 ఉంటాయి. మూడిట్లో చట్టం అంగీకరిస్తుంది కాబట్టి ప్రకృతి వ్యతిరేకంగా వెళ్తే మనకు నష్టం అవుతుంది. ప్రకృతి అంగీకరిస్తుంది కాబట్టి చట్ట వ్యతిరేకంగా వెళ్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం అంగీకరించి ప్రకృతి సూటబుల్గా ఉండి కల్చర్కి వ్యతిరేకంగా వెళ్తే సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మనము ఒక్కరిమే బతకలేం. కాబట్టి ఈ 3 కన్సిడర్ చేసి వెళ్ళాలి. ఈ మూడిట్లో తెంచుకోవాలంటే ఫస్ట్ ఏది తెంచుకోవాలి? ఒకవేళ తెంచుకోవాల్సిన అవసరం ఏర్పడితే ముందు మనము బ్రేక్ చేసుకోవాల్సింది కల్చర్ని. కల్చర్ వ్యతిరేకంగా వెళ్ళమనట్లేదు. ఒకవేళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ముందు మనం బ్రేక్ చేయాల్సింది కల్చర్ని, ఆ తర్వాత చట్టాన్ని కూడా. చట్టము ఒకవేళ నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నిన్ను రక్షించుకునే బాధ్యత నీకు ఇచ్చింది. ఆ క్రమంలో ఎదుటి వాళ్ళకి హాని జరిగినా చట్టం ఏం శిక్షించదు. చట్టాన్ని వ్యతిరేకించేటువంటి స్వేచ్ఛ చట్టం కూడా ఇస్తుంది, చట్టమే ఇస్తుంది. అంటే చట్టంలో ఏమైనా లొసుగులు ఉన్నా లేదా పర్టికులర్ కాంటెక్స్ట్లో ఆ చట్టం వల్ల నాకు ఎక్కువ నష్టం జరుగుతుందా చట్టం వ్యతిరేకంగా కూడా చేయవచ్చు. చట్టం ఇస్తుంది, ఆ హక్కు ఇస్తుంది. ఇక లాస్ట్లీ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళి మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ప్రకృతి తన ప్రకారమే వెళ్తుంది. మనం చేయగలిగింది అయితే ఏముంది. రైట్, ఈ క్రమంలో వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రకృతిని దేవుడు అనొచ్చా? నో, దేవుడు అనగానే మళ్ళీ ఏమొస్తాయి? పూజలు, వేడుకోటాలు, ఆయన్ని నువ్వు గొప్పోడు అని చెప్పటం, నైవేద్యాలు లేదా ప్రార్థనలు, నమాజులు ఇవి వస్తాయి. ప్రకృతి అంతే. ఎందుకు దేవుడితో ఏం పని? అంటే ఇప్పుడు దేవుడు ప్రకృతి వేరా లేదా దేవుడే ప్రకృతి సృష్టించాడా, ఎట్లా అనుకోవాలని? అది ఇది సృష్టిన లేకపోతే ఇది ఫార్మేషనా క్రియేషన్ ఎవరికి తెలియదు. దేవుడు అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దల నుంచి వచ్చింది కదా. ఆ కాన్సెప్ట్ ప్రకారం మతం లేదు కదా. దేవుడు నిజమైతే, విశ్వం మొత్తం సృష్టించినోడు అతనే అయితే దేవుడికి మతం ఉంటుందా? ఉండదు. దేవుడికి ప్రచారం అవసరమా? దేవుడికి ఆలయాలు అవసరమా? దేవుడికి పూజలు అవసరమా? ఇవేమి దేవుడికి సంబంధం లేదన్నటువంటి ఒకవేళ దేవుడు అనే కాన్సెప్ట్ ప్రకారం కదా. కాబట్టి దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకుంటే హ్యూమన్ లైఫ్లో గాడ్ ఈజ్ కంప్లీట్లీ ఇర్రిలవెంట్. అసలు గాడ్ గురించి ఒక్కసారి కూడా తలచాల్సిన అవసరమే లేదు. ఏ మతమైనా తీసుకోండి, ఒకవేళ మతాలను తీసుకుందాం. మతంలో అనేక మ్యానిపులేషన్ ఉండి మధ్యలో మతం యొక్క సారాంశం ఏముంటుంది? రోజు పూజ చెయ్యి, రోజు ప్రార్థన చెయ్యి, దశంభాగం ఇవ్వు, ఇవి కాదు కదా. అల్టిమేట్లీ ఇతరులకు హాని కల్పించకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతకమనే ఏ మతమైనా అల్టిమేట్ చెప్తుంది. అది కాదు ఇతరులకు హాని కల్పించి దేవుడికి పూజ చేస్తే మంచి జరుగుద్దని నిజంగా ఏదైనా మతం చెప్తుందా? మతం చెప్పదు, ఏ మతం చెప్పదు. రైట్. కానీ మతం పేరు మీద జరిగే మ్యానిపులేషన్స్ని ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో దేవుడు అనేటువంటి కాన్సెప్ట్తో పనే లేదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ పని నువ్వు పని చెయ్యి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వీలైనంత వరకు హాని కలిగించకుండా నీ బ్రతుకు. అంతకంటే గొప్పది ఏ మతం చెప్తుంది? అందుకని గొప్ప పూజ ఏముంటుంది, గొప్ప వ్రతం ఏముంటుంది, గొప్ప ప్రార్థన ఏముంటుంది? సో ఏ తప్పు చేయట్లేదు, ఎవరికి వీలైనంత వరకు హాని చేయట్లేదు. ఇంకా గాడ్తో ఏం పని? గాడు ఉన్నా లేకపోయినా గాడితో పని లేదు. భయాలు మీరు సృష్టించుకున్నది. భయాలు గాడు సృష్టించడు కదా. గాడేం శాడిస్ట్ కాదు కదా. తనను నమ్మకపోతే వాళ్ళని చంపేసి యాక్సిడెంట్లు చేసేవాడు అట్లాంటి గాడు ఉంటాడా? భయాలకి గాడికి సంబంధం లేదు. నిజంగా దేవుణ్ణి నమ్మితే ఏ పూజ చేయాల్సిన పని లేదు, ఒక్కసారి కూడా ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఒక్కసారి కూడా నమాజ్ చేయాల్సిన పని లేదు, ఏమి చేయక్కర్లే గాడ్ గురించి మీరు నమ్మితే. మీరు గాడ్ నమ్మట్లే, మీరు నమ్మేది మీ మత ప్రాక్టీసెస్ లేదా మత పెద్దలు చెప్పేది. మీకు డౌట్ ఉంది, దేవుడు ఉన్నాడేమో ఇట్లా లంచం పడేసేసి మనం లాభం పొందొచ్చు అని ఆశపడుతున్నారు.
అది మీ మత పెద్దలు ఎవరో చెప్పారు. దేవుడు అలా లొంగడు. దేవుడు ఆశపడడు మీ యొక్క కానుకలకో మీ యొక్క దశమ భాగానికో మీరు ఇచ్చేటువంటి మొక్కులకో దేవుడు ఏమాత్రం లొంగడు. అటువంటప్పుడు ఇక వీటితో పని లేదు, ఇవేవి దేవుడికి సంబంధం లేదు. రైట్? మంచి రోజులు అంటూ ఉంటాయా? ఉండవు. ప్రతిరోజు నార్మల్, మంచి రోజు చెడ్డ రోజు ఉండదు. ఇవన్నీ మనం పెట్టుకున్నది. రైట్? ఏకాదశి రోజునైనా మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, అష్టమి రోజున మంచి పని చేసినా మంచే జరుగుతుంది. కానీ చెయ్యరు కదా సార్, చాలా భయపడుతుంది. భయాలు మీరు సృష్టించుకునేది. బ్రేక్ ఎట్లా చేసుకోవాలి సార్? బ్రేక్ మీరు ఆ మూఢ విశ్వాసం నుంచి బయటపడితే బ్రేక్ అయిపోద్ది అంతే. ఇవన్నీ మధ్యలో వాళ్ళు సృష్టించారు. నేను చేసినటువంటి పనికి సరిపడా ఫలితం వస్తే చాలు. ఇది కాకుండా, పనికి కాకుండా పూజ చేయటం ద్వారా నాకు ఫలితం వస్తే నాకు అది వద్దు. అలా కాకుండా ఏకాదశి రోజున మొదలు పెట్టడం ద్వారా పని వస్తే నాకు వద్దు. నేను పని చేస్తాను నిజాయితీగా, ఆ పనికి ఎంత ఫలితం వస్తుందో అది వస్తుంది ఆటోమేటిక్గా. గాడు ఉన్నా వస్తుంది, లేకపోయినా వస్తుంది, అంతే కదా. సో కాబట్టి మీ పని మాత్రమే దైవము. పని చేయండి, ప్రార్థించకండి. పని చేయండి, పూజించకండి. ఇక్కడ కర్మ అనగానే పూజల్ని కర్మ అంటారు. కర్మకాండలు అంటే పూజలు కదా కదా. కర్మ అంటే యాక్చువల్గా ఏంటి? పని. కానీ ఇక్కడ పని అంటే ఏంటంటే పూజలే పని అంటున్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి చెప్పాడు. ఇవన్నీ గాడ్ చెప్పడు, ఏ గాడ్ కూడా చెప్పడు. ఏ గాడ్ ఉన్నా అసలు గాడ్ ఉంటే ఒకటే ఉంటాడు. గాడ్ వచ్చి ఇలా చేస్తే మీకు ఎక్కువ మంచి ఇస్తాను, ఇలా చేస్తే చెడు ఇస్తాను అట్లా చెప్పాడు కదా. ఏం పని దేవుడికి? మిమ్మల్ని సృష్టించి మీరు నన్ను పొగిడితే మీకు లాభం చేస్తాను. గాడ్ ఏమన్నా ఫూలా? కాబట్టి మంచి రోజు చెడ్డ రోజు ఉండదు. అండ్ మీ పని చేస్తే దేవుడు ఉంటే ఫలితం వస్తుంది, లేకపోయినా పని చేస్తేనే ఫలితం వస్తుంది, ఇంకేం లేదు. అది ఇంకొకటి వాస్తు దోషాలు అంటారు కదా సార్. ఈ భూమి మంచిది కాదు, ఆ భూమిలో కట్టిన ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కొన్ని రోజుల నుంచి ఏం మంచి జరగట్లేదు, ఆ ఇల్లు ఖాళీ చేస్తే మంచిగా ఉంటుంది ఇట్లా అంటారు కదా. అది ఎంతవరకు? మనకి ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో వచ్చినాయి. అవన్నీ వాస్తు ప్రకారం కట్టుకుని ఇల్లే కదా చాలా వరకు. అందులో వాస్తు పండితులు కూడా ఉన్నారు కదా. మరి వాస్తు ప్రకారం కట్టినప్పుడు వరదలు ఎందుకు వచ్చినాయి? రాకూడదు కదా. సో వాస్తు కాదు, కాకపోతే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం క్లోజ్ చేసుకుంటున్నాం కాబట్టి సరైన గాలి వెలుతురు, లేకపోతే ఇటుపక్క నుంచి ఏమొస్తుంది, వర్షపు జల్లు ఎటుపడే అవకాశం ఉంది, ఏ సీజన్లో ఎండ ఎటువైపు వచ్చే అవకాశం ఉంది, వీటిని పెట్టుకుని కొన్ని మన పెద్దలు చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే దక్షిణాన సమ్మర్లో నీడ, వింటర్లో ఎండ ఉంటుంది. ఉత్తరాన మన ఉత్తర అర్ధగోళంలో ఉన్నాం కాబట్టి ఉత్తరాన వింటర్లో నీడగా ఉండి సమ్మర్లో ఎండ వస్తుంది. ఉత్తరాన ఉన్న గదికి ఎక్కువగా సమ్మర్లో వేడిగా ఉండి వింటర్లో మరింత చల్లగా ఉంటుంది. ఇప్పుడు అటువంటి గదిలో వయసు అయిపోయిన వాళ్ళు, ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు, జబ్బు చేసిన వాళ్ళు పడుకుంటే ఎండాకాలం వేడికి తట్టుకోలేరు, అలాగే చలికాలం చలికి తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళని పెద్దవాళ్ళు దక్షిణాన ఉండాలని చెప్తారు. దాని అర్థం దక్షిణాన్ని ఖచ్చితంగా ఉండాలని కాదు. దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతానికి ఎండాకాలంలో నీడ వస్తుంది, అలాగే చలికాలంలో ఎండ వస్తే కొంచెం వెచ్చగా ఉంటుంది, వాళ్ళు తట్టుకోగలుగుతారని చెప్పారు. పిల్లలు ఉత్తర భాగాన ఉంటే వీళ్ళు యంగ్ ఉన్నారు కాబట్టి వీళ్ళ శరీరం తట్టుకోగలుగుద్దని ఇటువైపున అట్లా పెట్టారు తప్ప, అలా కాకుండా ఇది పెడితే ఇక్కడ చీపురు పెడితే ఇది అవుతుంది, అక్కడ ఓపెన్ ఉంటే ఇది అవుతుంది, అట్లాంటివన్నీ కూడా పొరపాటు. రైట్? ఇప్పుడు అది ఇప్పుడు అందరు ఇంట్లో కూడా 4-5 రకాల దేవుడి పటాలు కూడా ఉంటాయి కదా సార్. మనం ఒకటే దేవుడిని పూజించాలంటారు. అవన్నీ పటాలు. ఫస్ట్ పటాలకి దేవుడికి సంబంధం లేదు, పూజకి దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు పటం లేకుండా ఇంట్లో ఇల్లు ఉండొచ్చా సార్? ప్రమాణంగా ఉండొచ్చు. నా ఆఫీస్లో ఒక పటం కూడా లేదు, నా ఇంట్లో కూడా ఒక పటం కూడా లేదు. నేను బాగానే ఉన్నాను కదా. అమెరికాలో పటాలు పెట్టుకోవట్లేదు కొంతమంది, వాళ్ళు వేరే క్రిస్టియన్స్ ఉండొచ్చు. అట్లా కాకుండా నాస్తికులు ఏ పటాలు ఉండవు, వాళ్ళని చచ్చిపోతున్నారా? పటాలు లేకపోతే పటాలు, అవి పటాలు మీకు సంబంధించి, గాడ్కి సంబంధమే లేదు. అంటే స్వర్గం నరకం అని కూడా పటాలు ఇవన్నీ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుని. స్వర్గంలో ఏముంటాయి చెప్పండి? మళ్ళీ అక్కడ పోయిన రంభా ఊర్వశులు, లేకపోతేనేమో ఆల్కహాల్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా.
స్వర్గం ఎవరు చూడలేదు, చూసి మళ్ళీ వెనకొచ్చేటువంటి అవకాశం లేదు. మిమ్మల్ని ఆశ పెట్టడానికి, బెదిరించడానికి వాడేటువంటి తప్ప స్వర్గ నరకాలు ఏముండవు. డెత్ తర్వాత లైఫ్ ఏముండదు, మొత్తం లైఫ్ డెత్ ముందే, డెత్ తర్వాత ఏముండదు. రైట్? ఇంకేమైనా క్వశ్చన్స్? పుట్టుకను పాజిటివ్ గాను చనిపోయిన వాళ్ళకి మడిగా ఉంటది అని అంటుంటారు, కానీ నిజానికి చనిపోవడం అనేది చాలా కామన్. అయితే ఇక్కడ మనకి పుట్టినప్పుడు కూడా మైల అంటారు కొంతమంది. అంటే మైల అనేది అప్పుడు కాంటెక్స్ట్లో మరణించినటువంటి శవం ఉంటుంది, ఆ శవాన్ని ముట్టుకుని ఏమో చేసినప్పుడు ఏమైనా బ్యాక్టీరియా వైరస్లు వస్తాయని అప్పుడు ఏమో చెప్పి ఉండొచ్చు. అంతేకాని ఇన్ని రోజులు ఎక్కడో ఆ ఇంటి పేరు వాళ్ళందరూ మైండ్లో పాటించాలి, ఇట్లాంటి అన్నీ కూడా పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ చనిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు, ఆ పీరియడ్లో ఇంకొకరు ఏదో పెద్ద మంచి పార్టీ చేసుకుంటుంటే ఆ దుఃఖం పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు సూతకంలో ఉన్నారు, ఇప్పుడు మీరు శుభకార్యాలు చేయకూడదు అని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మీరు బాధతో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి వెళ్తుంటే పాస్ అయ్యి వచ్చినప్పుడు పెద్ద డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే మీకు బాధ పెరుగుతుందా తగ్గుద్దా? పెరుగుతుంది కదా. అలాగే మీరు ఎవరినో కోల్పోయి ఉన్నప్పుడు మీ పక్కింటి వాళ్ళు మంచి పాటలు పెట్టుకుని డీజేలు పెట్టుకుని ఎగురుతుంటే మీ బాధ పెరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టొద్దు అని చెప్పడం కోసం ఎవరైనా చనిపోయినప్పుడు ఇట్లాంటివి చేయకూడదని ఏవో ఆ రోజుల్లో చెప్పి ఉండొచ్చు. దాన్ని అబ్సల్యూట్గా నమ్మొద్దు. బాధపడే వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వండి, కానీ మైల ఉంటుంది, కీడు వస్తుంది, ఇటువంటి అప్పుడు అట్లా చెప్పి బెదిరించి చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిల్లగాడు పుడితే వీడు పెద్ద అయినాక శాస్త్రవేత్త అవుతాడు, గొప్పోడు అవుతాడు అని చెప్తారు కదా సార్, అది ఎట్లా? అది కొందరు అయిన సందర్భాలు కూడా కనబడతాయి. అయిన తర్వాత అట్లా చెప్పింది గుర్తొస్తుంది. అయిన తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు. జ్యోతిష్యం జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అవి. నీకు ఏం చెప్తారు జ్యోతిష్యం? నువ్వు ఎంత కష్టపడినా నీకు తగిన ఫలితం రావట్లేదు. మీ జీవితంలో రాలే కదా, నీ జీవితంలో కూడా అయింది కదా, కష్టపడినా తగిన ఫలితం రాలే. అబ్బాయి జీవితంలోనైంది, నా జీవితంలోనైంది. అమ్మో జ్యోతిష్యం అందరికీ అదే ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు, మీరు గడిపారు కదా, నువ్వు గడిపావు కదా, నేను గడిపాను, అబ్బాయి గడిపాడు. బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఇది అందరికీ ఉంటుంది. ఎక్కడో ఒకటి స్పెసిఫిక్గా చెప్తారు. జరిగిందనుకోండి, దాన్ని నమ్ముతాము, 10 మందికి చెప్తాం. జరగలేదనుకోండి, పట్టించుకోము, అంతే కదా. ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఆడపిల్ల మగపిల్లోడ. ఇది లెక్కలేసి నీకు ఆడపిల్ల పుడుతుంది అనుకుంటా. మగపిల్లోడు పుట్టాడు అనుకోండి, పట్టించుకోదు ఇక ఆమె, అంతే. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆమె 100 మందికి చెప్తుంది, ఆయన ముందే చెప్పారు ఆడపిల్లని, ఆ శాస్త్రం కరెక్ట్ అని చెప్తుంది. ఇక్కడ మనిషి యొక్క సైకాలజీలో ఉన్నటువంటి ఇబ్బంది వలన ఏదన్నా ఒక విషయం చెప్పినట్టుగా జరిగితే దానికి ప్రచారం ఎక్కువ ఉంటుంది, జరగకపోతే ప్రచారం ఉండదు, ఫెయిల్యూర్కి ప్రచారం ఉండదు, అంతే తప్ప ఫ్యూచర్ అనేది స్క్రిప్టెడ్ కాదు. ఎవరు చెప్పలేరు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే అది రాసి లేదు, రాసినట్టు జరగదు, సినిమాల్లో జరిగినట్టు జరగదు. ఏం జరిగిందో అది చెప్తారు అంతే. ఫస్ట్ ఎవరు నమ్మట్లేదు, ఆశ ఉంది. రైట్? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది జరుగుద్ది అనుకుంటే ఇన్ని పాపాలు ఎందుకు చేస్తారు? ఎవరు చేయరు కదా. ఎవరు జ్యోతిష్యం నమ్మటం లేదు, ఆశ ఉంది, ఆశను జ్యోతిష్యులు సొమ్ము చేసుకుంటారు. ఎవరు దేవుణ్ణి నమ్మటం లేదు, ఆశ ఉంది, దేవుణ్ణి నమ్మితే ఇవన్నీ ఎందుకు చేస్తారు ఇన్ని కదా. సో ఆశ ఉంది, తప్పులు చేసి తప్పించుకోవడానికి మార్గం ఉందేమో అని ఎతుకుతున్నారు, అంతే తప్ప ఏమీ జరగవట్లేదు. మనిషి అనేవాడు ఇప్పుడు ఇన్ని సృష్టించాలి కదా సార్, నమ్మకాలు మనం అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనిషిని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే మనం వాళ్ళ ప్రభావంలో మనం కొట్టుకుపోవాల్సిందేనా? కొట్టుకుపోవక్కర్లే. మీరు రేషనల్గా ఉండి మీరు లాజికల్లీ థింక్ చేస్తే కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు. లేదు మీకు దురాశ ఉంటే అప్పుడు ఆశ పుడుతుంది, ఇట్లా చేస్తే నాకు వస్తుందేమో, ఈ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివితే వస్తుందేమో, చదివితే వస్తుంది. బ్రహ్మముహూర్తంలో చదివి లేచి ఏం చదవాలి? బ్రహ్మముహూర్తంలో లేచి బైబిల్ చదివితే క్రిస్టియన్ అవుతాడా అతను?
కదా. బ్రహ్మముహూర్తం లేసైతే పూత పుస్తకం చదువుతున్నాడు, ఏమవుతుంది అప్పుడు? సో ఇట్లాంటి అన్ని అత్యాశ పరులకి చేసేటువంటి, నువ్వు చదవాలి ఎప్పుడు చదివాను, కాకపోతే పొద్దున్నే అనేది కొంచెం నిద్రపోయి లేసాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప ఓన్లీ అప్పుడు చదివితేనే వస్తుంది అనేది ఏం లేదు. ఎప్పుడు చదివింది మీకు అర్థమైతే ఆ విషయం అవగాహనలోకి వస్తుంది. ఇంకా సార్, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ అదృష్టం, వాళ్ళతో ఈ పూజలు చేపిస్తే ఈ అదృష్టం, వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ అదృష్టం. ఇంత తెలివి ఉన్న మనము బాగా మన యొక్క డబ్బు ఇది పెంచేసుకుని, ఏంటి మన యొక్క జీడిపి పెంచుకొని బాగా డబ్బు సంపాదిస్తే అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, యూరోపియన్స్ వచ్చి మన దగ్గర పనులు చేయాలి కదా. వాళ్ళు అవేం చేయట్లే కదా, నక్షత్రాలు చూడట్లేదు, ఏం చూడట్లేదు. వాళ్ళేమో పెద్ద పెద్ద కంపెనీలు పెడితే మనం అక్కడ పోయి అమెరికా పోయి జాబ్స్ చేస్తున్నాం. మరి మనకి ఇంత తెలివి తెలివి ఉంది కదా, పాటిస్తున్నాము. పెళ్లి చేస్తానికి నక్షత్రమే, శోభనానికి నక్షత్రం, పిల్లలు పుడితే బారసాలకు నక్షత్రం, పేరు అన్ని లెక్కలేసి పెడుతున్నాం. మనందరూ అదృష్టవంతులు అయిపోవాలి కదా. అలా అవ్వట్లేదు, వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు. మరి వాళ్ళకి పని చేయండి. ఇటువంటి అన్ని నమ్మటం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప, వాళ్ళకి ఎవరన్నా చెప్పే వాళ్ళకి వస్తుంది 4 డబ్బులు వస్తాయి తప్ప మీ జీవితం నాశనం అవుతుంది తప్ప ఏముంది. ఈ ఉంగరాలు, దండలు, చేతులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు పోటీచ్చినాయి తప్ప, ఉంగరాలు మనం పెట్టుకుంటారంటే మనం చాలా గొప్పలం అయిపోవాలి కదా. ఒకసారి మీకు ఆ మూఢ విశ్వాసాలకు వెళ్ళటం మొదలైన తర్వాత ఇంకా పోతూనే ఉంటారు. ఎక్కడికి పోతారంటే కన్న బిడ్డల్ని కూడా చంపేసుకుంటారు. మదనపల్లిలో 2 పిల్లల్ని చంపేసుకున్నారు. ఎందుకు? అదే మూఢత్వం. ఏదో నేను సాధించేస్తాను, ఇలా చేస్తే అది వస్తుంది, ఇది వస్తుంది అంటే. దీని నుంచి బయటపడడానికి ఇప్పుడు మీరైతే చెప్తున్నారు కానీ అందరూ చేయటం కదా. అది వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి లైఫ్ స్టైల్, అది వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్కి ఏం పని? యాక్చువల్గా రాజ్యాంగం అయితే చెబుతుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? సైంటిఫిక్ థింకింగ్ పెంచాలని చెప్తుంది. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అదే కదా. కానీ వచ్చిన గవర్నమెంట్ రాజ్యాంగాన్ని అమలుపరచడం కాదు కదా, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఇంకా ఈ మూఢత్వాన్ని పెంచుతారు. గవర్నమెంట్ ఏం చేయదు, స్కూల్స్ ఏం చేయదు, టీచర్స్ ఏం చేయలేరు. ఎవరికి వాళ్ళుగా లాజిక్ అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు బయటపడాలి తప్ప. ఎందుకంటే ఈ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న వాళ్ళకి అవి మూఢం అనిపించదు. ఈ భూమి మీద ఎవరన్నా ఒక అబ్బాయి వచ్చి నాకు మూఢ విశ్వాసాలు ఉన్నాయండి అని చెప్పాడా? ఎవరు చెప్పరు కదా. సో కాబట్టి వాళ్ళకు వాళ్ళు లాజిక్ అర్థం చేసుకుని బయటపడాలి తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవు. ఎక్కడ చూసినా మతం పెరిగిపోతుంది కదా, ఒక మతం కాకపోతే ఇంకో మతం. అన్ని యుద్ధాలు మతాల మధ్య జరిగినాయి కదా, అన్ని మత విశ్వాసాల మధ్య జరిగినాయి, ఆస్తికుల మధ్య జరిగినాయి కదా. నాస్తికులు కూడా జరగవచ్చు కాదనట్లేదు, కానీ సొల్యూషన్ వీళ్ళని బయటపడేయటం ఎవరు తీసుకోలేరు. ఏ సంఘము ఏమీ చేయలేదు. చేసే కొద్దీ కౌంటర్ అవుతారు ఇంకా. అందుకని నాస్తిక సంఘాలు, హేతువాద సంఘాలు ఇవన్నీ పనిచేస్తుంటే ఇన్ని వేల సంవత్సరాలు పనిచేసినా ఎవరు కూడా మారరు. ఎందుకు మారరు? వాళ్ళు కౌంటర్ తయారవుతారు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, నా ధర్మాన్ని కాదంటున్నారు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలని మరింత దాంట్లో వాళ్ళ మూఢ విశ్వాసంలోనే లాజిక్ ఎత్తుక్కొని ఇదే బలమైందని ఎక్కువ అవుతూ ఉంటారు. అందుకని నేను ఎవరిని మార్చే ప్రయత్నం చేయను. ఎందుకు అంటే ఎవరు మారరు, వాళ్ళకి అవసరమైతేనే వస్తారు. మొన్న ఎవరో అన్నారు, సార్ ఎటువంటి క్లయింట్స్ మీ దగ్గర పంపించారు, నా దగ్గర పంపించొద్దంట. అవసరం అనుకుంటే వాళ్ళు వస్తారు, నువ్వెవరు పంపించడానికి? కాబట్టి వ్యక్తి తనకు తనుగా మారాలి తప్ప ఎవరు ఏమీ చేయలేరు. నాకు ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు హరిరావు గారికి మరియు రాఘవేంద్ర గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.